హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. హాస్య నటుడు వేణు గారు బలగం సినిమాకి దర్శకత్వం వహించి బలగం వేణు అయ్యారు. అలాగే ధనరాజ్ గారు రామం రాఘవం ధనరాజ్గా అయ్యారో లేదో చూద్దామా? ఈ సినిమాకు నేను రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే సినిమాకు తీసుకున్న పాయింట్ అటువంటిది. మనం ఒక సామెత వింటూ ఉంటాం. అదేమంటే పండిత పుత్ర పరమసుంఠః. పండితుడికి పండితుడు పుట్టాలని ఏమీ లేదు. ఇక సినిమా కథ విషయానికి వస్తే దశరథరామ్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి. తన ఉద్యోగంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కష్టాలు వచ్చినా లంచాలు తీసుకోకుండా నిజాయితీగా విలువలతో కూడిన జీవితం గడుపుతూ ఉంటాడు. ఆయన కొడుకు దానికి వ్యతిరేకంగా విలువలు లేకుండా జులాయిగా మందు కొడుతూ సిగరెట్లు తాగుతూ దొడ్డిదారిన డబ్బు సంపాదించాలని మరియు ఈజీ మనీకి అలవాటు పడి తిరుగుతూ ఉంటాడు. దానితో పాటు అతను తన తండ్రి పేరును చెడగొడుతూ లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటూ ఆ సమస్యల నుంచి బయటపడడానికి అతడు ఏం చేశాడనేదే ఈ సినిమా. కథకు తీసుకున్న పాయింట్ మాత్రం సూపర్గా ఉంది. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నది ఏంటంటే కష్టపడి డబ్బులు సంపాదించడం కన్నా ఈజీగా మనీ సంపాదించడం ఎలా అని యువత ఆలోచిస్తూ ఉంది. సినిమా పూర్తయ్యేసరికి ఖచ్చితంగా మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. సముద్రగని గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగా నటించారు. ఆయనతో పాటు సత్య మరియు హరీష్ గారు కూడా బాగా నటించారు. తండ్రి కొడుకుల మధ్య కొన్ని ఎమోషన్స్ను డైరెక్టర్ ధనరాజ్ గారు కొన్ని సన్నివేశాల్లో బాగా చూపించారు. ఇక బీజిఎం అంత పెద్దగా వర్కౌట్ కాలేదనిపించింది. ఇక సినిమాలో అంత బలమైన కథకు బలహీనమైన స్క్రీన్ ప్లే ఉంది. కథనం బాగాలేదు. సీన్లు రాసుకునే విషయంలో డైరెక్టర్ గారు కాస్త ఎక్కువ వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది. భావోద్వేగాల సన్నివేశాలు ప్రేక్షకులను కనెక్ట్ అవ్వడంలో డైరెక్టర్ కాస్త విఫలమయ్యారు. ఆ విషయం సినిమా చూస్తుంటే బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్గా ఉంది. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం వెనుక గల సన్నివేశాలు కానీ భావోద్వేగాలు కానీ ఇంకా బాగా చూపించి ఉండాల్సింది. ఒక యాక్టర్గా ధనరాజ్ ఈ కథకి సూట్ అవ్వలేదనిపించింది. కొన్ని సన్నివేశాల్లో ఆయన బాగానే నటించినా చాలా సన్నివేశాల్లో ఆ నటనకు ఆ సినిమాకు సరిపోలేదు. భావోద్వేగాలను పండించడంలో విఫలమయ్యారు. ఏ సమయంలో సాధారణంగా ఉండాలి, ఏ సమయంలో సీరియస్గా నటించారో అనేది అర్థం కాదు. మొత్తం మీద సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే ఏ తప్పు చేసినా ఆ తప్పు వలన కలిగిన రిగ్రెట్ ఫీలింగ్ మనిషిని కాల్చుకు తింటూ ఉంటుంది. అదే పెద్ద శిక్ష. ఒక పెద్ద తప్పు చేస్తే ఆ తప్పు నుంచి బయటపడడానికి ఇక తప్పులు చేస్తూనే ఉంటారనే విషయం సినిమాలో బాగా చూపించారు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.